హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో డిన్నర్కి ఇదే ఈ ఫ్రై విత్ చపాతీ తింటాము. అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేసి చూడండి. క్యాబేజీ ఫ్రైకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి. క్యాబేజీ ఫ్రెష్గా ఉంది చూడండి. ఫ్రెష్ పచ్చి కొబ్బరి, తర్వాత పోపు దినుసులు, మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొంచెము ఆయిల్, కొంచెము సాల్ట్, ఇంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనము ఎమ్మి టేస్టీ క్యాబేజీ ఫ్రై తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్యాబేజీని ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటున్నాను. ఇది మొత్తము చాలా ఎక్కువ ఉంది. మాకు ఇద్దరికి మాత్రమే కావాలి. క్యాబేజీ అంటే చాలామంది పక్కన పెట్టేస్తారు, తినరు. కానీ ఈ పద్ధతిలో చేసుకొని తినండి, చాలా 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 బాగుంటుంది. ఫస్ట్ క్యాబేజీని అంతా ఇలా సన్నగా తరుక్కోవాలి. సన్నగా వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి. క్యాబేజీ చూడండి సన్నగా తరుక్కున్నాము. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరిని దీన్ని ముక్కలు కొట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ మిక్సీలో వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకున్న దాన్ని వీలుగా కట్ చేసుకోండి. ఇవ్వండి పచ్చిమిర్చి కొంచెం కారంగానే ఉన్నాయి మావి, అందుకే నేను 4 పచ్చిమిర్చి చేస్తున్నాను. నేను కొంచెం కారం ఎక్కువే తింటాను కాబట్టి. కారము తక్కువ తినేవాళ్ళు 2 వేసుకోండి చాలు. మీ ఇంట్లో పచ్చిమిర్చి కారం ఉండే ఉన్నాయా లేవున్నాయా దాని మీద ఆధారపడి ఉంటుంది మనం ఎన్ని వేసుకోవాలనేది. క్యాబేజీ ఫ్రై వేసుకుందాము. ముందుగా స్టవ్ పైన బండ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆ మంటను మాత్రము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు, జీలకర్ర కూడా వేయాలి. ఆయిల్లో ముందుగా పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు వేసాను నేను. పప్పులు నచ్చని వాళ్ళు స్కిప్ చేసి. కొంచెము కరివేపాకు చిటికెట్లాడిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగుని వేసేసుకోండి. కొన్ని పెద్ద పెద్దవి వచ్చాయి, నేనైతే వదిలేసాను, ఏం కాదు. వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. మీరైతే సన్నగా తరుక్కోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే కరెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోతుంది క్యాబేజీ ఫ్రై. కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి చూసుకొని. క్యాబేజీలో కూడా సాల్ట్ కంటెంట్ ఉంటుంది. కొబ్బరి పేస్ట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటాం మనము. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ దాన్ని మగ్గనివ్వండి. ఈ లోపల నేను పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను. పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ మాత్రం వేసుకోవాలి, మరీ మెత్తటి పేస్ట్ లాగా వేసుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి. క్యాబేజ్ మగ్గిందేమో చూద్దాం రండి. అబ్బా, క్యాబేజ్ మగ్గిపోయిందండి. ఒక 4 మినిట్స్కే ట్రాన్స్పరెంట్ అయింది చూడండి. 4 మినిట్స్ అయింది నేను పెట్టి క్యాబేజీ. అది కూడా సిమ్లోనే, హై ఫ్లేమ్ పెట్టద్దు, ఊరికే మాడిపోతుంది. ఇది సన్నగా కట్ చేసుకుంటాం కదా, ఊరికే మాడిపోద్ది. సిమ్లోనే పెట్టుకొని మీరు ఇక్కడే నిలబడుకొని దీన్ని బాగా వేపుకోవాలి, ఎక్కడ మాడనేయకూడదు. దీంట్లో పసుపు వేయమండి, అన్ని కూరల్లో పసుపు వేస్తాము, కానీ దీంట్లో పసుపు వేస్తే క్యాబేజీ తెలియదని నేనైతే ఎప్పుడు పసుపు వేయను. వైట్గా ఉంటేనే నాకు ఇష్టం క్యాబేజీ కర్రీ. పెట్టి ఇంకొక 2 మినిట్స్ మగ్గనిద్దాం రండి. క్యాబేజీ మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ టోటల్గా 6 మినిట్స్ అయింది నేను కూర స్టార్ట్ చేసి. ఇది ఇంత వేయాలా అనవాకండి, ఇది ఇంత వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇద్దరికే కాబట్టి ఒక చెక్క కొబ్బరి వేసాను. అదే 4 చేయాలనుకుంటే ఒక టెంకాయ కంప్లీట్గా వేసేస్తాను నేను. ఒక 1 మినిట్ ఎక్కువసేపు కూడా వేపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చి కొబ్బరి త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, అప్పప్ప సూపర్ ఫ్లేవర్ వస్తుంది. మేము ఎక్కువ చపాతీలోకి ఈవినింగ్ టైంలో క్యాబేజ్ ఫ్రై చేసుకుంటాము. విడిగా అయితే తినాలంటే తినమని చపాతీలోకి చేస్తాను దీన్ని. చపాతీ, సజ్జ రొట్టె, జొన్న రొట్టె, రాగి రొట్టె, ఏ రోటీస్లోకైనా తినొచ్చు. డైరెక్ట్గా వేడి అన్నం పెట్టుకొని ఇది వేసుకొని కలుపుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చిన వాళ్ళు చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి. కొత్తిమీర చల్లి దించేస్తాను. ఎమ్మి క్యాబేజీ ఫ్రై చూడండి, సూపర్గా ఉంది. స్టవ్ పెట్టేస్తున్నాను. రెసిపీ నచ్చితే చేసుకొని తినండి.
కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకున్న క్యాబేజీ కర్రీ